భారత్ పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మూంగ్ ప్రధాని మోడీని కలిశారు. హైదరాబాద్ హౌస్ లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా సెపా ఒప్పందంపై సమీక్ష జరుపుతారు. భారత్ పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ప్రధాని మోడీని కలిశారు. హైదరాబాద్ హౌస్ లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా సెపా ఒప్పందంపై సమీక్ష జరుపుతారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రధాని మోడీని కలిశారు. ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సెమీకండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇక 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా సెపా ఒప్పందంపై సమీక్ష కూడా జరుపుతారు. భారత్ పర్యటనలో ఉన్నటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ప్రధాని మోడీని కలిశారు. ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా సెపా ఒప్పందంపై సమీక్ష జరుపుతారు.